పాక్ భూభాగంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత వాయుసేన జరిపిన ఆపరేషన్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా భారత యుద్ధ సామర్థ్యంపై అంతా ఓ అంచనాకు వచ్చారు. ఒకప్పుడు కేవలం భూతలానికే పరిమితమైన యుద్ధాలు ఇప్పుడు గగన తలానికి విస్తరించాయి. ఓ రకంగా యుద్ధం అంటే ప్రళయ భీకరంగా ఆకాశంలో గర్జించే విమానాలే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అయితే ఎంతటి ఆయుధ సామర్థ్యం ఉన్నా సరైన ప్రణాళిక వ్యూహరచన లేకపోతే యుద్ధంలో గెలవడం అసాధ్యం. ప్రస్తుతం భారత్ చేసిన దాడి మన వైమానిక దళ యుద్ధ ప్రణాళికకు అద్దం పడుతుంది. పుల్వామా దాడికి ప్రతీకారం తప్పదని భారత్ నేరుగా పాకిస్తాన్ను హెచ్చరించింది. దాడి చేస్తే తిప్పి కొడతామని పాక్ సైతం చెబుతోంది. అంటే ఇది అనూహ్యంగా జరిగిన దాడి కాదు, దాడి జరుగుతుందని పాక్ ముందే ఊహించింది, అప్రమత్తంగానే ఉంది. అయినా కూడా భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ రాడర్ల కళ్లు కప్పి గగన తలంలోకి ఎలా ప్రవేశించాయి, పాక్ రాడర్లు ఎందుకు విఫలమయ్యాయి అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. తమ నిఘా నిద్రపోయిందని స్వయంగా పాకిస్తానీయులే సోషల్ మీడియాలో చలోక్తులు విసురుకుంటున్నారు. వాస్తవానికి ఎంతటి ఆధునిక రాడర్ వ్యవస్థ అయినా సరే కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిహద్దు మొత్తం పైన రాడర్లతో నిఘా పెట్టడం అసాధ్యం. భారత యుద్ధ విమాన స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎటువైపు నుంచి వస్తాయి అని ఊహించి అక్కడ మాత్రమే రాడర్లను మోహరిస్తుంటారు. కానీ శత్రువు ఊహించని దారిలో వెళ్లడం ద్వారా రాడర్ల కళ్లు కప్పవచ్చు. పైగా ఎక్కువ ఎత్తులో ఎగిరే విమానాలనే రాడర్లు సులభంగా కనిపెట్టగలుగుతాయి. ఎందుకంటే భూ ఉపరితలం నుంచి కొన్ని వందల మీటర్ల ఎత్తు వరకు క్లటర్ ఎక్కువగా ఉంటుంది. క్లటర్ అంటే భూ ఉపరితలం నుంచి, భవనాల నుంచి, సముద్రం నుంచి, వర్షపు చినుకుల నుంచి వెలువడి రాడర్ ని అయోమయపరిచే అవాంఛిత సిగ్నల్స్. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను ఈ క్లటర్ నుంచి వేరు చేసి గుర్తించడం కష్టం. భారత యుద్ధ విమానాలు అనూహ్యమైన మార్గంలో గాని తక్కువ ఎత్తులో గాని ఎగురుతూ పాక్ను బురిడి కొట్టించి ఉండవచ్చు. భారత యుద్ధ విమానాల్లో ఉన్న అత్యాధునిక జామర్లు పాతకాలపు పాక్ రాడర్లను జామ్ చేసి ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. నిధుల లేమితో అల్లాడుతున్న పాక్ పాతకాలపు ఆయుధాలతోనే నెట్టుకొస్తుంది. అందుకే శత్రువును శక్తితోనే కాదు యుక్తితో కూడా సులువుగా దెబ్బతీయొచ్చని భారత్ నిరూపించింది. మరి ఇప్పుడు పాక్ ఎలాంటి కుయుక్తులు పన్నుతుందో చూడాలి. ఎలాగూ నేరుగా తలపడలేదు కాబట్టి సీమాంతర ఉగ్రవాదాన్ని మరింత ఎగదోసేందుకు అది ప్రయత్నించవచ్చు. అదే జరిగితే ఇప్పుడు జరిగిన గగనతల దాడులు మరో రూపం సంతరించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.